అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక వెంకటేశ్వర స్వామి ఆలయ భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 1 గంట సమయంలో ఉప్మాక గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నక్కపల్లి మండలం రేవళ్ల కొత్తూరు గ్రామంలో వెల్డింగ్ పనిచేస్తున్న కసిరెడ్డి శ్రీహరి, నక్కపల్లి రేబాక గ్రామంలో వెల్డింగ్ పనిచేస్తున్న గంట్యాడ చిన్న అనే ఇద్దరు నిందితులు మాస్కులు ధరించి కొండపై ముందు దొంగతనానికి ప్రయత్నించారు. వీలు కాక కింద ఆలయ ప్రధాన హుండీ ఆండాలమ్మ అమ్మవారి ఆలయ హుండీని కట్టర్తో కట్ చేసి సుమారు 8,28,800 రూపాయల విలువ గల 56 గ్రాముల బంగారం, 7,02,000 విలువ గల 2 కేజీల 600 గ్రాముల వెండి, 2,38,078 రూపాయల నగదు దొంగతనం చేశారు. ఈ మొత్తం విలువ 17,68,000 రూపాయలని తెలిపారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. నక్కపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నక్కపల్లి పోలీసులు చేసిన గాలింపు చర్యల్లో నిందితులను ఇద్దరు ఉద్దండపురం బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. మాన్యువల్గానే పని చేయాలి Okay, good afternoon to one and all. Thank you to media friends for coming. Manaki recent ga second and third intervening night lo around 1 AM oka temple offense jarigindi. Shri Venkateshwara Swami temple dagara Upmaka village Nakapalli mandal lo oka offense jarigindi. Andalo manaki 2 unidentified persons kinda unna temple ki lopala enter chesesi 2 హుండీస్ ని బ్రేక్ చేయించారు. ఒకటి హుండీ శాంక్టమ్ శాంక్టోరం ముందు పెట్టిన హుండీ, సెకండ్ అండలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న హుండీని బ్రేక్ చేయడం జరిగింది. అప్పుడే మన ఎస్టిమేషన్ ప్రకారం 1,50,000 క్యాష్ తీసుకుని వెళ్ళిపోయారు. అది మనకి ఇన్పుట్. ప్లస్ సమ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా తీసుకుని పోయారు. అది మనకి ఇన్పుట్ వచ్చింది. దాని మీద వెంటనే నాకపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నంబర్ 124/2026 ఈ టెంపుల్ అఫెన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం లోకల్ పోలీస్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసేసి అన్ని విధంగా ఎంక్వైరీ స్టార్ట్ చేయించారు. సీసీటీవీ కెమెరాస్, టవర్ డంప్ డేటా, లింక్ సీసీటీవీ కెమెరాస్, ఏఐ రిలేటెడ్ సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ అనాలిసిస్ చేసేసి మనకి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసేసాము. ఆఫ్టర్ వర్కింగ్ నైట్ అండ్ డే మనకి ఫైనలీ క్లూస్ దొరికింది అండ్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. నిన్న రాత్రి ఉదండపురం జంక్షన్ దగ్గర మన టీం వాళ్ళు ఇద్దరు అక్యూజ్ని సక్సెస్ఫుల్గానే ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు శ్రీహరి అండ్ చిన్న ఇద్దరు వెల్డర్స్. శ్రీహరి రేవల కొత్తూరు విలేజ్ నాకపల్లి మండల్లోనే ఉంటున్నారు. అతనే 22 years old. ఇంకా చిన్న 23 years old. అతనే కూడా వెల్డర్. రేబాకా విలేజ్ నాకపల్లి మండల్ నుంచి అతనే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ టోటల్ ఏదైనా అమౌంట్ అండ్ క్యాష్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ మనకి టెంపుల్ నుంచి పోయింది. అది కూడా సక్సెస్ఫుల్గానే రికవర్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 2,38,078 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆన్ ద వెరీ సేమ్ డే టెంపుల్ దగ్గర నుంచి మనకి రికవర్ చేయడం జరిగింది. 56 grams ఆఫ్ గోల్డ్, అప్రాక్సిమేట్ వాల్యూ 8,28,000 అండ్ 2 kgs 600 grams ఆఫ్ సిల్వర్, approximately 7 lakhs value. So in total 17,68,000
వరకు ప్రాపర్టీ సక్సెస్ఫుల్గానే రికవర్ చేయడం జరిగింది. కోర్ట్ ప్రొసీజర్ కంప్లై చేసిన తర్వాత మనం ఇది టెంపుల్ అథారిటీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఇందులో నైఫ్, ప్లాయర్స్, మెటల్ కట్టర్స్, ఎలక్ట్రిక్ మెటల్ కట్టర్స్, హ్యాండ్ గ్లవ్స్, క్లోత్స్ అది కూడా పట్టుకోవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది, which is clearly linking these two accused to the property offense. For this commendable work, నేను అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు, సిఐ నాకపల్లి మురళి గారు, ఎస్ఐ నాకపల్లి సనిబాబు, సిఐ సిసిఎస్ నాయుడు అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, సిఐ నాకపల్లి రూరల్ రామకృష్ణ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టెంపుల్, మనకి టీటీడీ బ్యాక్డ్ టెంపుల్. సో అది మన వాళ్ళు చాలా వర్కౌట్ చేసేసి విదిన్ 3 to 4 days ఇది డిటెక్ట్ చేసేసి 100% రికవరీ కూడా చేసేసాము. ఇప్పుడు మనం అక్యూజ్కి రిమాండ్కి పంపిస్తున్నాము. వాళ్ళ మీద రెగ్యులర్ సర్వేలెన్స్ కూడా పెడతాము. ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఈ సంవత్సరం మనం చూసుకుంటే